కనుక అతను ఏదన్నా అట్లాంటి భావం కలిగితే శాంతింపజేసే ప్రయత్నం మనం చేయాలి. If at all a guest who has come to our house is made to wait until he is in bad moods and he is irritated, great harm is done to us because we are following the path of God's wisdom and the path of liberation. So we have to take every care to see that the fellow is not angry with us. కనుక ఓ యమధర్మరాజా, అతనికి అర్ఘ్యము పాద్యము ఉదకము కొని రెండు. వాటర్ ఈజ్ బ్రాట్ టు హిమ్ టు షో దట్ దే ఆర్ అటెంటివ్ టు హిమ్ అండ్ దెన్ దే అటెండ్ టు హిమ్ కేర్ఫుల్లీ. ఇది చెప్పాడు. దిస్ ఈజ్ ఆల్ సింబాలిక్. ఇక్కడ చెప్పబడినటువంటి అతిథి అనబడేవాడు గృహమునకు వచ్చాడు, ఇంట్లోకి వచ్చాడు. It is described that he has entered the house of death, the lord of death. ఇక్కడ ఈ అతిథి గృహమున ప్రవేశించి గృహంలోంచి మళ్ళీ వెళ్ళిపోతూ ఉండేటువంటి వాడు జీవుడు స్వరూపంలో వచ్చిన పరబ్రహ్మము. కనుక జీవుడని ఈ శరీరంలోకి వచ్చేవాడు ఎవడో ఇక్కడ చెబుతున్నారు బ్రహ్మ విద్యలో. The indweller of everybody who is different from the mind, senses and body and will, etc. He is himself and he is called I am and I am that I am. Sohamasmi Brahmahamasmi. He never belongs to a house. He is never related to a house. Therefore, he is poetically called a guest who has come temporarily into this house. Kanaka అతిథి అనేటువంటి పదం ఎందుకు వాడారంటే ఇతనికి ఈ శరీరమే గృహము. దిస్ బాడీ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది హౌస్. ఈ శరీరమును గృహమునందు ఈ శరీరము తన నిత్యమని లోపల నమ్మి ఉన్నటువంటి వాడు మనస్సు నమ్మితే నమ్మవచ్చు, మనం తెలివితేటలతో జీవుడు నమ్మితే నమ్మవచ్చు. కానీ జీవుడు లోపల అంతర్యామిగా ఉన్నటువంటి వాడు నమ్మడు. ఈ గృహము తనది అని నమ్ముతాడు, కానీ తాను ఈ గృహంలో ఇల్లు కట్టుకుని అందులో ఉంటున్నాను అని నమ్మడు. గృహం తనలో భాగమే కానీ తాను గృహంలో ఇరుక్కున్నాడనేటువంటిది లేదు. సో ది వన్ హూ హ్యాస్ కమ్ అండ్ ఎంటర్డ్ ఇన్ టు దిస్ బాడీ యాజ్ ది ఇండ్వెల్లర్ ఈజ్ ది లార్డ్ హిమ్సెల్ఫ్ హూ ఈజ్ హ్యావింగ్ ఆమ్నిప్రెజెన్స్ అండ్ హీ నెవర్ బిలీవ్స్ దట్ దిస్ హౌస్ ఈజ్ హిజ్ అండ్ హీ ఈజ్ పర్మనెంట్లీ ఎగ్జిస్టింగ్ ఇన్ దిస్ హౌస్. దేర్ఫోర్ హీ ఈజ్ కాల్డ్ ఎ గెస్ట్. ఇది ఇక్కడ బ్రహ్మ విద్యా సంప్రదాయంలో ఉన్నటువంటి విషయం. కనుక మనకి ఈ అర్థంలో రహస్యార్థంలో అతిథి అని చెప్పబడు కథలు చాలా కొన్ని వందలు మనకు ఉపనిషత్తులలోనూ పురాణములలోనూ కూడా ఉన్నాయి. ఇంటికి అతిథి రావటం, అతడు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ పరీక్షించడం, బ్రహ్మ విద్యకు అర్హులైతే వాళ్ళకి జ్ఞానం ఇవ్వటం, ఇట్లాంటి కథలు చాలా ఉన్నాయి మనకి. అతిథి అని చెప్పబడినటువంటి శబ్దానికి జీవుని రూపమునందు వస్తున్నట్టే ఈ శరీరమునకు వస్తున్నటువంటి పరమాత్మ. అతడు భౌతిక శరీరము మొదలుగా భౌతిక శరీర మరణం వరకు మాత్రమే ఇందులో ఉంటాడు గనకను, అంతకు ముందు తర్వాత కూడాను మొత్తం అంతర్యామిగా ఉంటాడు గనకను ఈ శరీరానికి అతనికి సంబంధించినటువంటిది అతిథే గాని గృహపతి కాదు సుమా అని చెప్పారు. సో ది ఆమ్నిప్రెజెంట్ లార్డ్ హూ కమ్స్ ఇన్ టు ది బాడీ, he lives in the body only from the time of the birth of this physical body until the dissolution or the death of this physical body. Before that he was there, after that he will be there, and during the body he is also there. Therefore he is called the guest, because this body is permanent. It's not a permanent abode to him. This is the symbolism of the guest in the ancient scriptures. ఈ విషయంలో అతిథి ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు మనం చేయవలసిన మర్యాదలన్నీ చేయవలసినవి. ఇక్కడ యముడు అనేటువంటి శబ్దానికి ఉదయం మనం నిర్వచనం చెప్పుకున్నాం. యమమును ఇస్తున్నట్టు ఉపాధ్యాయుడు పరమగురు అయినటువంటి వాడు యముడు. యమము ఎందు సాధ్యము? భౌతిక శరీరమునందు ఇంద్రియబద్ధమైనటువంటి ఈ మనస్సునందు మాత్రమే సాధ్యము. దీనికి అతీతుడైన పరబ్రహ్మమునకు యమం అక్కర్లేదు. త్రిగుణములలో బద్ధుడైనటువంటి వాడికి పంచభూతములు పంచేంద్రియములు పంచతన్మాత్రల చేత పట్టబడి ఉన్నటువంటి వాడికి శరీరధారి అయినటువంటి వాడు కాకుండా శరీర బద్ధుడైనటువంటి వాడికి కావాలి.
ఇతడ శరీరధారిని తండ్రిగాను శరీర బద్ధుని కుమారునిగాను ఈ కథ వర్ణిస్తూ ఉన్నది. ఈ శరీర బద్ధుడైనటువంటి వాడికి కావలసినటువంటి క్రమశిక్షణ కోసమని యముడికి దానం చేయబడినటువంటి కథ ఇందులో చెప్పబడ్డది. సో ది ఫాదర్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ది వన్ who has this body, the owner of the body. The son is described as the one who is living in this body as a living being, a finite being with many limitations. And the son being given away to the Lord of Death indicates the necessity of a living being undergoing a discipline to have mastery over his body, senses of mind, so that he may gain mastery over himself and realize that he is the Lord Almighty in essence, though he is existing as an indweller in this body. ఈ శరీరమునందు జీవిస్తున్నటువంటి ఇతడు తాను దేహబద్ధుడు కాడనిన్ని, దేహధారి అని అయినప్పటికీ కూడా ఈ దేహములు తన యందు పుడుతూ పోతూ ఉన్నాయి కానీ తాను దేహముల యందు పుడుతూ పోతూ ఉండలేదని అజాయమానో బహుధా విజాయతే అని చెప్పబడినట్టు. దీనికోసం ఈ వచ్చినటువంటి కుర్రవాడిని అతిథిగా వర్ణించడం ఇతని లోపల ఉన్నటువంటి నచికేతాగ్నికి సూచనము. ఇతనిని యముడికి ఇవ్వటం క్రమశిక్షణకి శిష్యుడిగా ఇవ్వబడినటువంటిది కనుక యముడు ఇతన్ని గౌరవించడం, అతిథిగా గౌరవించడం ఇతనిలో ఉన్నటువంటి పరమాత్మను సూచించుట, యముడు ఇతనికి క్రమశిక్షణ ఇవ్వటం, ఉపదేశం ఇవ్వటం ఇతన్ని శిష్యుడిగా గ్రహించుట. కనుక ఒకే జీవి శిష్యుడుగాను పరమాత్మగాను కూడా భావింపబడుతూ ఉన్నటువంటి సమకాలీకమైనటువంటి ఒకానొక ధ్యానం ఇందులో చెప్పబడినది. యమ, ది లార్డ్ ఆఫ్ డెత్, యాక్సెప్ట్స్ ది బాయ్ యాజ్ హిస్ డిసైపుల్ ఫర్ బ్రహ్మ విద్య ఆర్ స్పిరిచువల్ విజ్డమ్. అట్ ది సేమ్ టైమ్ హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ఎనీ ఇన్సల్ట్ బీయింగ్ కమిటెడ్ టు ఎ గెస్ట్ హూ హ్యాస్ కమ్ టు హిస్ హౌస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ది బ్రాహ్మణ్ బాయ్. That means a living being is accepted as a disciple to undergo the training in this body. At the same time, the indweller in the living being is accepted as the Lord Almighty who has come down as a guest into this body. This twofold existence of the Lord and the man is to be meditated upon simultaneously by every one of us. ఇది ఇక్కడ చెప్పబడ్డది. కనుక హర వైవస్వతోదకం, ఓ వైవస్వత అంటే ఓ యమధర్మరాజా, ఉదకమును తీసుకురా, నీళ్లు తీసుకురా, నీళ్లు తీసుకురా, వీడు వచ్చాడు కాళ్ళు కడుక్కుంటాడు ఇవన్నీ అన్నారు కుర్రవాడు. సో దేర్ వాజ్ ఎ కమోషన్ ఇన్ ది సిటీ ఆఫ్ యమ, ది లార్డ్ ఆఫ్ డెత్, దట్ దెర్ ఈజ్ ఎ బాయ్ హూ హ్యాస్ ఎంటర్డ్ ఇన్ టు ది సిటీ అండ్ హూ ఈజ్ వెరీ బ్రిలియంట్, యాజ్ బ్రిలియంట్ యాజ్ ఫైర్ హిమ్సెల్ఫ్. And he was brought to the presence of Yama. అటు పైన వచ్చాడు. వస్తే వాళ్ళంతా కూడా అనుకున్నారు, ఆశ ప్రతీక్షే సంగతం సూనృతాం చ ఇష్టాపూర్తే పుత్ర పశూశ్చ సర్వాన్ ఏతత్ వృంక్తే పురుషస్య అల్పమేధసః యస్య అనస్మిన్ వసతి బ్రాహ్మణో గృహే. ఇంకా వాళ్ళు అనుకున్నారు, ఎవడైతే బ్రాహ్మణుడు అయినటువంటి అతిథి మన గృహానికి వచ్చినప్పుడు అన్నము నీడు ఆలస్యం అవుతుందో, అలాంటి అల్పమేధసుడు అంటే బుద్ధి తక్కువ వాడు అని అర్థం. అల్పమేధసుడు అంటే అలాంటి వాడి ఇంట్లో ఎలాంటివి ఉన్నా సరే వాడి ఆశలు సమస్తం నిష్ఫలములైపోతాయి. ఇఫ్ at all a householder overlooks a guest who has come to his house, and if the guest is not attended to in terms of food and drink, he is considered as a fool who has no farsightedness or insight. అలాంటప్పుడు all his hopes for the present and for the future are false, and he has no future
neither future nor the present, because he is foolish in overlooking the food and drink of a guest. So they thought. వాళ్ళంతా అనుకున్నారు, ఇంటికి వచ్చినటువంటి అతిథికి అన్నం నీళ్లు అనేటువంటి చూడనటువంటి అల్పమేతసుడైనటువంటి వాడికి ఆశ అనేటువంటిది నిరాశ అయిపోతుంది జీవితంలో. ఎందుకంటే ఆశ అనే దాని విలువ తెలియలేదు కనుక, ఆశ అనే దాని విలువ తెలిస్తే వాళ్ళకి అన్నం నీళ్లు జాగ్రత్తగా వీడు చూసే ఉండేవాడు. వాడి ఆశలు కూడా నిరాశలు అందుచేతనే అవుతాయి అన్నారు. కామన్ సెన్స్ అది. ఇంకా ఆశ అంటే ఐహికమైనదే కాకుండా ఆముష్మికమైనటువంటిది కూడా ఆశే. మానవుడు ఐహికంగా అయితే ఎక్కువ కాలం జీవించడు. ఈ శరీరంలో ఏదో ఒక విషమో మందో పుచ్చుకుని చచ్చిపోతాడు. ఇంతకంటే ఎక్కువ ఆనందం ఉన్నది అని ఎవడికి అర్థమైనంత వరకు వాడు ఆశపడి ఉంటున్నాడు కనుక ఈ శరీరంలో ఉంటున్నారు, కానీ లేకపోతే ఉండరు. ఇఫ్ అట్ ఆల్ దిస్ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్ వర్ టు బి ది ఓన్లీ ఎగ్జిస్టెన్స్ టు ది హ్యూమన్ బీయింగ్, ది హ్యూమన్ బీయింగ్ వుడ్ నాట్ హ్యావ్ wished to live in this for a long time. Soon he tries to put an end to his body. If at all, he finds the physical existence only true, that is physical, mental and sensual existence. But he suspects something greater and he expects some life which is better and happier. So he lives with good hope. And this hope will be shattered for a fool who overlooks the food and drink of his guest. ఇది ఇక్కడ చెప్పబడింది. ఆశ తర్వాత ప్రతీక్ష అనేది కూడా వ్యర్థమైపోతుంది అన్నారు. ప్రతీక్ష అనే మాటకు అర్థం ఏంటంటే ఏదన్నా ఫలితాన్ని కోరి పని చేసినప్పుడు దాని ఫలితం కోసం ఉద్దేశపడటం. ఏదైనా పెద్ద ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు దాని ఆర్డర్స్ వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేయడం పేరు ప్రతీక్ష అంటారు. పరీక్షకు వెళ్ళినటువంటి కుర్రవాడు రిజల్ట్స్ కోసం ఎక్స్పెక్ట్ చేయడం పేరు ప్రతీక్ష అంటారు. సో హోప్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ will become false. What is an expectation? It is about the result of what we have done something. Suppose a student has appeared for an examination, he awaits the result. That is what is called expectation. Hopes and expectations go false for the fellow, for the fool who overlooks food and drink for his guest. అది వాళ్ళు అనుకుంటూ ఉంది. సంగతం కూడా వ్యర్థం అవుతుంది అన్నారు. సంగతం అంటే సంగతి లేక సహవాసము, పెద్దల యొక్క సాంగత్యము లేక సత్సాంగత్యము, సత్సంగతి అని అంటారు. దాని వలన పొందినటువంటి ఫలితం కూడా చాలా వ్యర్థం అయిపోతుంది. ది benefit of our previous coexistence with great and noble souls who could enlighten us to some extent will go a waste, and the magnetism we got from the magnets whom we called the masters and the great souls will go a waste. We are demagnetized and we are left once again as a piece of iron if we overlook the food and drink of a guest. కనుక పెద్దలు అయస్కాంతములు వంటి వారు మనబోటి గృహస్థులం అంతా కూడాను ఇనప ముక్కలు, అయోమయాలు. అయోమయం అంటారు, వాడు వచ్చి అయోమయం రాదు. అయోమయం అంటే ఇనప ముక్క అని అర్థం, అంతకంటే చిట్టి ఏం లేదు అందులో. ఈ అయోమయాలు పెద్దల సాంగత్యం వల్ల, పెద్దల పాదస్పర్శ వల్ల, ఇంట్లో పెద్దలు పాదం పెట్టడం వల్ల అయస్కాంతీకరణం చెందుతారు. పరబ్రహ్మ విషయమునందు బ్రహ్మణి లీయే అంటే బ్రహ్మనందు లీనమవుతున్నాను అని అనగలుగుతారు. ఇది చెప్పారు. ఇలాంటిది ఏదైనా పూర్వం కనుక కొద్ది గొప్ప మనకి చిన్న మ్యాగ్నెటిజం అంటే ఉన్నట్లయితే అది కాస్త టుప్పున ఎగిరిపోయి మళ్ళీ ఈ గృహస్థు కృష్ణమాచార్యులు అనేటువంటి వాడిని వేళ్లాడగడితే నార్త్ సౌత్ చూపించకుండా ఆ దారం ఎటు చూపిస్తుందో అటే చూపిస్తాడు. సో any magnetism that this fellow has got from the presence of great souls previously, and any spiritual magnetism and God-mindedness the fellow has derived from the presence of great souls, will go a waste, and the fellow will be left only as a piece of iron without any magnetism, if at all he overlooks the food and drink of a guest. ఇది కూడా యముడు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి విషయాల్లో ఒకటి.
అయినప్పటికీ బ్రహ్మ విద్యా సంప్రదాయమును వాడు పాటించవలసినటువంటి నియమము కింద ఇందులో ఉపదేశం చేయబడ్డది. అంటే ఎవడికి బ్రహ్మ విద్య పరబ్రహ్మము కావాలనో వాడు దీన్ని అతిథి పూజను జాగ్రత్తగా చూసుకోవాల్సి వచ్చింది. అందుకనే ఏ దేశమునందు అతిథి పూజ చేయటానికి సామాన్య జనుడు ఆర్థికంగా కష్టపడేటువంటి దుస్థితి వస్తుందో ఆ దేశము యొక్క ప్రభుత్వము జాతి కూడాను అభద్రమైనటువంటి స్థితిలో ఉన్నది అని అర్థం. సర్వసామాన్యమైనటువంటి జనుడు ప్రతివాడు తాను ఇంత తిని ఇంకోటి ఇంత పెట్టడానికి నిర్భీతి ఉండేటువంటి పరిస్థితిలో ప్రభుత్వములు రక్షణ చేస్తూ చూస్తూ ఉండాలి అని మనకు వేదం చెబుతుంది. అది చేయనిది వ్యక్తులు చేయలేరు. అది చేయక వ్యక్తులు చేయలేక ఉన్నప్పుడు సుభద్రస్థితి కాదు అభద్రస్థితి జాతికి ఉన్నది అని తెలుసుకోవాలి. ఇది పెద్దలు చెప్తుంది. కనుక సత్సాంగత్యం కూడా వ్యర్థం అవుతుందని చెప్పారు. సో ఇట్ ఈస్ సెడ్ దట్ ది గుడ్ ఎఫెక్ట్ ఆఫ్ ది ప్రెజెన్స్ ఆఫ్ గ్రేట్ సోల్స్ ఆల్సో విల్ గో ఏ వేస్ట్ అండ్ న్యూట్రలైజ్డ్. తర్వాత సూనృతం, అది కూడా వ్యర్థం అయిపోతుంది అన్నారు. సూనృతం అంటే సత్యము అని అర్థం. ఇది వరకు సత్యము పలికినందువల్ల ఇతనికి కలిగినటువంటి తేజస్సు భ్రాజస్సు ఏమైనా ఉన్నట్లయితే అది పోతాయి. సూనృతం, దట్ మీన్స్ truthfulness as an attitude. If the fellow had acquired some strength and some brilliance, spiritual brilliance, by living truthfully and by speaking truth, even that will go a waste. తర్వాత సూనృతం అనే మాటకి చక్కగా ఉచ్చరించిన పదములు పెద్దల్ని గురించి మర్యాద చేయటం, గౌరవం చేయటం, దయచేయండి స్వామి బాగున్నారా, ఎలా ఉన్నారు, నేను మీకేం చేయగలను అని అడిగినందువల్ల అలాంటి వాక్కుల హృదయపూర్వకమైన ఉచ్చారణ వల్ల కొంత తపశ్శక్తి వస్తుంది. ఇంద్రియ నిగ్రహము, దమము, శమము, సుఖము, శాంతి కలుగుతాయి. అది సాధనలో ఒక భాగము, అది కూడా పోతుంది అన్నాడు. కనుక ఈ సూనృతం అనేటువంటి మాటకి అర్థం ఏంటంటే ది బ్రిలియన్స్ gained by the discipline of speech, the art of speaking, by practicing the art of speaking, that is how to address elders, how to respect elders in terms of speech that is hearty and not only intellectual. Speech should carry a part of heart along with the intellect and the meaning. And whenever speech carries a bit of our heart, it brings the brilliance of the Lord in the heart to the face and the mind and the senses. This is what is called the brilliance of austerity, and any such thing that is developed by the fellow will be lost also if he is not mindful of the guest. ఇది కూడా చెప్పారు. తర్వాత ఇష్టము పూర్తము రెండు కూడా వ్యర్థం అవుతాయని చెప్పారు. ఇష్టం అంటే వాడు చేసేటువంటి యజ్ఞము, యజ్ఞార్థ కర్మ. ఇష్టం, ఇష్టి అనేటువంటి పదాలని మనం అర్థం చేసుకోవాల్సిన. ది గుడ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎనీ రిచువల్స్ అండ్ సాక్రిఫైసెస్ హీ హాజ్ మేడ్ టిల్ నౌ ఫర్ ది పబ్లిక్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్ అండ్ హిజ్ ఆమ్నిప్రెజెన్స్, ఆల్ దిస్ విల్ గో ఏ వేస్ట్. సో ది గుడ్ రిజల్ట్ ఆఫ్ ది రిచువల్స్ గోస్ ఏ వేస్ట్. తర్వాత పూర్తం, ఇష్టం వేరు పూర్తం వేరు. పూర్తం అనగా తన కర్తవ్యముగా తాను చేసినటువంటి పనులు ఉన్నాయి. కుటుంబంలో కానీ, భార్యకు కానీ, బిడ్డలకు కానీ, స్నేహితులకు కానీ, ఇరుగు పొరుగు వాళ్ళకి కానీ, ఆఫీసులో కానీ ఇలా చేసినటువంటి వృత్తులు కాక చేసేటువంటివి పూర్తములు. అండ్ ది డ్యూటీస్ హీ హ్యాస్ టు డిశ్చార్జ్ టువర్డ్స్ హిస్ పీపుల్, హిస్ ఫ్యామిలీ, హిస్ ఫ్రెండ్స్, రిలేటివ్స్, నేబర్స్ ఎట్సెట్రా, దే ఆర్ ఆల్సో expected to bring some brilliance to the fellow, because they are included in the training and discipline of God-mindedness. When a fellow can look at them in a right perspective, so the daily life is part of the discipline of the spiritualist, and the effect of all these things will go a waste if we overlook a guest. ఇది కూడా చెప్పారు. కనుక అతిథిని మనము ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడైనటువంటి అతిథి మంచి కనకనలాడుతున్న వాడిని నిర్లక్ష్యం చేస్తే ఇది కూడా పోతుంది. కనుక ఇవన్నీ కూడా వృంతే ధ్వంసము చేయబడతాయండి చెప్పినవన్నీ, పై చెప్పినవన్నీ.
All these things, good effects will be destroyed. Just as the filaments in the bulb are burnt if we misuse electricity without knowing the voltage. ఇదే మోస్తరుగా డిస్ట్రాయ్ అయిపోతాయి అని చెప్పాడు. అప్పుడు యముడు కుర్రవాడిని పిలిచాడు. దెన్ యమాది లార్డ్ ఆఫ్ డెత్, he invited the boy to his presence. Yama was a bit afraid of the boy now. Not afraid of the boy, but afraid of the boy in the capacity of a guest. He himself standing in the capacity of a host. So, a host is expected to be afraid of a guest in terms of behavior and misbehavior. కనుక వాడు అతిథిగా వచ్చాడు గనక, తను గృహమేధిగా ఉన్నాడు గనక తాను దాన్ని నిర్లక్ష్యం చేయటం జరిగిందేమో అని భయపడటమే కానీ యముడు కుర్రవాడికి భయపడటం కాదు. ఇది యముడు కుర్రవాడికి ఆచార్య పురుషుడుగా ఉండబోతున్నాడు, గురువుగా ఉండబోతున్నాడు. సో ది సేమ్ ఫెలో డెత్ ఈజ్ గోయింగ్ టు ప్లే ది రోల్ ఆఫ్ ఏ మాస్టర్ అండ్ ఏ టీచర్ అండ్ ఎన్ ఇన్స్ట్రక్టర్ టు ది బాయ్, బట్ ఇన్ ది కెపాసిటీ ఆఫ్ ఏ హోస్ట్ టు ది గెస్ట్. నౌ హీ ఈజ్ అఫ్రైడ్ ఆఫ్ ది బాయ్. అప్పుడు అంటున్నాడు వాళ్ళతో, తిస్రో రాత్రి అవాప్సీర్ గృహే మే. నువ్వు నాయనా మే గృహే తిస్రహ రాత్రి అవాప్సి. నువ్వు 3 రాత్రులు నా ఇంట్లో ఉన్నావు. యూ హ్యావ్ కమ్ హియర్ అండ్ స్టేడ్ అండ్ వెయిటెడ్ ఫర్ 3 nights హియర్ ఇన్ మై హౌస్. తర్వాత అనస్నన్ బ్రహ్మన్ అతిథిర్ నమస్య, నమస్కరింపదగినటువంటి అతిథివై నీవు ఇక్కడ అనస్నన్ అనుభవించకుండా భోజనం చేయకుండా 3 రోజులు ఇక్కడ ఉన్నావు. యూ హ్యావ్ కమ్ హియర్, యూ హ్యావ్ వెయిటెడ్ ఫర్ 3 days and nights, and you are overlooked of your eating. You have not eaten for 3 days. It is very bad. We made you wait for 3 days without eating. అది వాడు చెప్పింది. నమస్తే అస్తు బ్రహ్మన్ స్వస్తి మే అస్తు. ఓ బ్రహ్మన్, ఓ పరబ్రహ్మ స్వరూపుడైన బ్రాహ్మణుడా, తే నమః, నీకు నమస్కారం చేస్తున్నా. I pay my respect and homage to you. I bow down to you, O Brahmin. బ్రహ్మన్ అంటే అది కాదు, ఓ పరబ్రహ్మన్. స్వస్యస్తు మే, లెట్ దేర్ బి వెల్ఫేర్ అండ్ పీస్ టు మీ అన్నాడు. అంటే నేను చేసిన అపచారానికి నాకేమీ జరగకుండా ఉండి శుభ్రంగా ఉండు కాక. తస్మాత్ ప్రతి 3 వరాన్ పురేష్వ. దానికి ప్రతిగా, నేను చేసిన దానికి, నువ్వు ఇక్కడ పొందిన దానికి ప్రతిఫలంగా లేదా ప్రతి పరిహారంగా 3 వరములు నువ్వు కోరుకో, ఏవైనా సరే. నేను 3 వరాలు నీకు ఇస్తాను. సో ఫర్ వాట్ వీ హ్యావ్ డన్, ఫర్ ది spirit of inattentiveness on our part, we pay something and we remunerate in the form of 3 things which you can demand from me and which I am responsible to fulfill to you. 3 కోరవలసింది నువ్వు. నీ ఇష్టం వచ్చిన వరములు నా దగ్గర నుంచి కోరితే నువ్వు ఏవి కోరినా సరే అవి తీర్చవలసిన బాధ్యత నాకు ఉన్నది. ఈ నిర్లక్ష్యం ఇక్కడ నీకు జరిగింది కనుక ఈ 3 వరాలు నువ్వు కోరవలసింది. కోరినట్లయితే నేను ఇస్తాను అన్నాడు. సో వీ హ్యావ్ ఓవర్లుక్డ్ యూ బీయింగ్ అవర్ గెస్ట్. యాజ్ ఏ రెట్రిబ్యూషన్ we are due to you something. You demand 3 things from me. I see that I fulfill these 3 things to you. Tell me something, 3 things, I will do it for you. ఇది కూడా చాలా సంకేత రహస్యమైనటువంటి విషయం.
పరబ్రహ్మ యొక్క స్వరూపుడు ఇంటికి అతిథి వచ్చినట్లుగా నమస్కారం చేసి మాట్లాడుతున్నాడు. వచ్చిన కుర్రవాడుగా ఈ 3 వరాల్లోనే తనని శిష్యుడిగా స్వీకరించి బ్రహ్మవి జయిస్తాడు. ఈ కథ చిత్రమైన కథ. 3 వాడు కోరే వరాలు కూడా అలాగే ఉంటాయి. వాడు కోరే 3 వరాల్లోనూ నాకు ఇది చెప్పు, ఇది చెప్పు, ఇది చెప్పు అని అడుగుతాడు. సో హియర్ ది peculiarity and the fun of the story is that the boy is honored by the Lord of Death, because the Lord of Death invites him as a brilliance of the omnipresence or the God. At the same time, he accepts him as a boy, his own disciple, and the 3 demands from the boy also will include the same thing which we will see later. The 3 things the boy demand from the Lord of Death, that he wants to know certain things. He wants some initiations of a very high order. The boy, instead of demanding some money or some wealth or something and something else, the boy demands that a great initiation is to be given to him by the Lord Yama. ఈ యముడు నాకు ఈ పరమరహస్యం ఉపదేశించునుగాక అని కోరుకుంటాడు 2 వరాల్లో. మొదటి వరం ఎట్లా ఉన్నా, ఈ 3 వరాలు కూడాను తనని శిష్యుడుగా స్వీకరింపమనేటువంటి వరాలే కానీ అంతకంటే ఇంకేం లేవు. సో ఆల్ ది 3 demands the boy does include the desire of the boy to be taken by Yama as his disciple. So he came for discipleship, for discipline. The word disciple is derived from the verb, the verbal noun discipline. So one who wants discipline is called a disciple. శిష్యుడు అనేటువంటి పదానికి శుశ్రూష అనే పదం కూడా మనకి ఇట్లాగే డిసైపుల్ లాగే అర్థం చేసుకోవాలి. శుశ్రూష అనేటువంటి శబ్దానికి శ్రోతం ఇచ్ఛ అని అనుకుంటాం దానికి, అంతేనా? శుశ్రూష అనే పదానికి అంటే వినగోరిన వాడు అని. అయితే తర్వాత దానికి అర్థం మారిపోయింది. గురువు గారికి శుశ్రూష చేస్తున్నట్టంటే కాలు పడుతున్నట్టని, ఒళ్ళు మాలిష్ చేస్తున్నట్టని, పొడుకాయలో పొడుగు వేయించి తెచ్చిపెట్టి డబ్బులు అడగటం లేదు కానీ ఇట్లాంటివన్నీ వచ్చినాయి తర్వాత. ఈ డిసైపుల్షిప్ అనేటువంటిది కూడా అదే. In the modern age also, we find the meaning of the word disciple and discipleship much distorted. Therefore, there was a need for Master Jwalkol to explain once again what discipleship is in 2 big volumes. కనుక ఇక్కడ ఈయన అడిగినటువంటి దాంట్లో ఇక్కడ 3 వరాలు కోరమని అడిగితే 3 వరాలు కూడా ముఖ్యంగా తనకు కావలసిన జ్ఞానాన్ని అతడు కోరాడు. When the boy was asked to demand 3 things from Yama, the boy demanded that certain branch of wisdom is to be given to him, initiation is to be given to him, and an eye opening is to be given to him. That is what the boy asked. So these 3 desires include the discipleship of the boy and the masterhood of Yama, the disciplinarian. దీనికి సంబంధించినటువంటిది కనుక 3 వరాలు కోరుకో. నువ్వు 3 రోజులు ఇక్కడ ఉన్నావు గనక ఇది అతిథిగా ఈ శరీరంలోకి పరబ్రహ్మం అనేటువంటి వాడు జీవరూపంలో దిగి వచ్చినప్పుడు 3 లోకముల యందు తప్పనిసరిగా వర్తించును అనేది తెలియజేస్తుంది. 3 రాత్రులు ఇక్కడ ఉన్నట్టు యమపురి యందు అంటే భూలోకమైన భౌతికము, భూవర్లోకమైనటువంటి శక్తిమయము, సువర్లోకమైనటువంటి ప్రజ్ఞామయము, ఈ 3 లోకములు 3 రాత్రులుగా ఇందులో వసించాడు. 3 రాత్రులే అని ఎందుకన్నాడు, పగలే అని ఎందుకని లేదంటే శరీరంలోకి ప్రవేశించిన తర్వాత మళ్ళీ శరీరం వదిలే లోపల ఉన్నటువంటిది బ్రహ్మ విద్య పొందకపోతే రాత్రి మాత్రమే అవుతుంది కానీ పగలు కాదని పెద్దలు చెప్పిన సంప్రదాయం మనకు ఉన్నది. Yama says, you lived here 3 nights. Why nights? Can there be nights without death?
Here the significance is anyone who has entered into the physical body before he leaves the physical body, unless he undergoes the major initiations for spiritual wisdom, the life in this physical body is only a night and not a day at all. It was also explained in 2 or 3 places by Jwalpur. కనుక 3 రాత్రులు ఇక్కడ ఉన్నావు. అనస్నన్ అంటే భోజనం చేయకుండా ఉన్నట్టు వచ్చినటువంటి వాడు. అంటే అర్థం ఏంటి? ఇందులో ఉండి ఏం తిన్నా అది శరీరానికో దేనికో మనస్సుకో ఇంద్రియాలకో పెడుతుంది, కానీ లోపల ఉన్నవాడికి వెళ్ళేది ఏమీ లేదు. అందుకని భోజనం చేయకుండానే ఉపవాసం అంటే ఇందులో ఉండేవాడు. చాలా గమ్మత్తుగా చెప్పాడు. He says, you lived here for 3 days without eating anything as a guest. That means the indweller of this body never eats anything. Though the tongue knows the taste, the stomach eats, the body assimilates food. The person living inside has nothing to eat. He has to stay on and stay back and wait and see what happens. He never eats anything. Andukani, so it is said that he has fasted for 3 days. In the 3 planes there is nothing for him to eat. The indweller never eats. It is only the belly and the tongue and the mind. The 3 fellows, they want to eat. They are the partners of the business. మనస్సు నాకు ఇది తిందాం అది తిందాం అని అనిపిస్తూ ఉంటుంది అలవాటు చొప్పున. నాలిక రుచి చూస్తుంది, పొట్ట లాభాలు తీస్తుంది. అందుకని పెరిగేది పొట్ట పెరుగుతుంది, మనస్సును ఇంద్రియాలు పెరగవు. The 3 fellows conduct the business as a partnership of 3 partners. The mind wants to eat, but it has no instrument except the tongue. So the fellow enters the tongue and asks the tongue to eat. మనస్సు నాలుకలో ప్రవేశించి ఒరే నువ్వు తిను నీకు రుచిగా ఉంటుంది, నువ్వు తిను నీకు రుచిగా ఉంటుంది. నాలిక కూలి పని చేస్తుంది పాపం, మనస్సు రుచి అనుభవిస్తూ ఉంటుంది, లాగేసేస్తూ ఉంటాడు వాడు. చూసారా? The mind asks the tongue to eat because everything is tasteful. The tongue conducts the labor of eating, tasting, whereas the mind takes away the taste because the tongue can never taste it. తర్వాత మనస్సుని తిననివ్వదు, నాలుకని తిననివ్వదు, పొట్టలాగేస్తుంది. అది తినేసేటువంటిది. వాళ్ళిద్దరు తింటానే వీళ్ళేది పిచ్చిముండవాళ్ళు. And then neither the mind nor the tongue can eat because it is the belly that takes away what we have eaten. So the 3 partners are deceitful, always deceiving each other and conducting the business. ఈ ముగ్గురు ఇలా బండి నడిపేస్తూ ఉన్నారు. అందుకని 3 రోజులు ఇక్కడున్నా నువ్వు తినలేదన్నట్టు వాడిని, వచ్చినటువంటి వాడిని 3 రోజులు 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలున్నా 100 సంవత్సరాలున్నా వాడు తినేదేం లేదు అందులో. ఇదే ఇంకొక చోట చెప్పారు. ద్వా సుపర్ణా సయుజా సఖాయ, 2 పక్షులు ఉన్నాయి ఈ చెట్టు మీద. ఒకటిగానే ఉన్నాయి, పొత్తుగా ఉన్నాయి, జంటగా కూడా ఉన్నాయి, ఒక పక్షిగా ఒక దాంట్లో ఒకటిగా కూడా ఉన్నాయి. అంటే 2 పక్షులుగా ఉన్నాయంటే భార్యాభర్తలుగా ఉన్నాయని అర్థం. ఆడ మగ సృష్టిలో ఉందని. ఒక పక్షిలో ఒక పక్షి ఉందంటే తండ్రిలోంచి బిడ్డ వస్తున్నాడు, తల్లిలోంచి బిడ్డ వస్తున్నాడు. ఈ 2గాను ఉన్నాయి ఇక్కడ ఇందులో ఉంటే. అందులో ఏకం స్వాదు పిప్పల మర్తి, ఒకటిది తీయనైనటువంటి పిప్పల వృక్షం ఫలం తిని దాని రుచి ఆనందిస్తూ ఉంటుందట. అన్యో అనశ్యన్ అభిచాకసీతి, రెండవది తినకుండా చూచి ఆనందిస్తూ ఉంటుంది. ఇది ఋగ్వేదంలో చెప్పబడిన ఒక మంత్రం. ఈ తినకపోవటాన్ని గురించే. దిస్ ఈజ్ ఎక్స్ప్రెస్డ్ ఇన్ అనదర్ కాంటెక్స్ట్ యాజ్ ది 2 birds living in the same tree which we call the existence. One bird as the indweller who never eats but enjoys. Another bird, the fellow who lives in the mind and the sense and the body and who eats and tastes life, while the other fellow enjoys this fellow tasting life. And the 2 birds live eternally in this creation. This is how Rigveda describes. కనుక అనస్యన్ అన్న మాటకి సంప్రదాయం అదే. అతిథిర్ నమస్య, నమస్కరింపదగినటువంటి అతిథి అన్నాడు. అంటే పరమాత్మ స్వరూపుడై నమస్కరింపదగిన వాడు ఇక్కడికి అతిథిగా దిగొస్తాడు మా దగ్గరికి శరీరంలోకి అన్నాడు. కనుక
నువ్వు వరాలు కోరవలసింది అన్నాడు. అప్పుడు నచికేతుడు వరాలకు మొదటి వరం కోరుతున్నాడు. నౌ ది బాయ్ పుట్స్ ఫోర్త్ హిస్ ఫస్ట్ డిమాండ్ ఇన్ ది నెక్స్ట్ మంత్ర. శాంత సంకల్ప సుమనాః యథా స్యాద్ వీతమన్యుర్గోతమో మా అభిమృత్యో. ఓ మృత్యుదేవుడా, మా తండ్రి అయినటువంటి గౌతమ వంశోద్భవుడు వాజశ్రవసుడు నేను మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిన తర్వాత ఇంటికి అతడు నా ఎందుకు కోపించకుండా ఉండేటట్లుగా చూడు, వీతమన్యు అవునట్లుగా చూడు, శాంత సంకల్పుడగునట్లుగా చూడు అన్నాడు. అంటే ఇంటి దగ్గర నన్ను ఎవరికి ఇస్తావు అని అడుగుతూ ఉంటే, సతాయిస్తూ ఉంటే కోపం వచ్చి నిన్ను మృత్యువుకి ఇస్తాను అని అంటే కదా నేను ఇక్కడికి బయలుదేరి వచ్చాను. ఇక్కడ నీ దగ్గర శుశ్రూష చేసి నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు నన్ను మళ్ళీ అక్కడికి పంపిస్తావు. ఎలాగో పంపించిన తర్వాత అక్కడ మరి నన్ను వాడు చిన్నగా మళ్ళీ ఇంటికి రానిచ్చేట్టు, సొంత ఇంటికి రానిచ్చిన తర్వాత ప్రశాంతంగా, ఒరే అబ్బాయి ఏం నేర్చుకొచ్చావరా నాయన మా ఫ్రెండ్ అయినటువంటి యముడి దగ్గర అని అడిగేట్టు ఉండాలి అన్న. ఇది మొదటి వరంగా అయ్యేసింది. తండ్రి నా యందు కోపించకుండా ఉండేటువంటి వరం మొదటిదిగా ఇవ్వవలసింది. సో మై ఫస్ట్ డిజైర్ ఈజ్ you please see that your friend my father will receive me back once again from you with a calm mind and a sweet heart. ఇది ఒక వరం. Because I came here for you to receive initiations from you and go back as Parabrahman. I came here as a boy and I should go back as Parabrahman, but as the son of the father. ఇక్కడికి నేను శిష్యుడిగా వచ్చేతని పరబ్రహ్మమును అనుభవించి దర్శనం చేసి బ్రహ్మవేత్తగా మళ్ళీ తండ్రి దగ్గరికి వెళ్ళాలి. వెళ్ళినప్పుడు నా దగ్గర తండ్రి నా యందు శాంత స్వరూపుడై ఉండి మంచి చక్కని సంకల్పంతో నన్ను స్వీకరించేటట్లుగా చూడు. సుమనాహ మంచి మనస్సుతో స్వీకరించేట్టు చూడు. వీతమన్యు కోపం లేకుండా ఉండేట్లుగా చూడు. తర్వాత ప్రసృష్టం నీ దగ్గర నుంచి విడిచిపెట్టబడి నేను వెళ్ళిన తర్వాత ఇది జరిగేట్టుగా చూడు అన్నాడు. మా ప్రతీత నన్ను గుర్తించేటట్లుగా కూడా చూడు తండ్రి. 10 ఏళ్ళో 15 ఏళ్ళో ఇక్కడ శాస్త్రం చదువుకుని వెళ్ళాక ఇంటికి గడ్డాలు పెంచుకుని వెళితే ఎవడరా నువ్వు అని అడిగేటట్లుగా ఉండకూడదు అన్నాడు. బ్రహ్మవిద్య నేర్చుకుంటాం పద్ధతి. తండ్రి కొడుకును గుర్తించేట్టుగా చూడు. Let my father recognize me when I go home. Let my father be favorable to me when I go home. Let him receive me with good heart and calm mind. ఇది ఒకటి. ఇందులో కూడా చక్కని సంప్రదాయం సంకేతం ఉన్నది. ఈ సృష్టి యందు తండ్రి కొడుకును గుర్తించుట, కొడుకు తండ్రిని గుర్తించుట అనే 2 చక్కని సంకేతములు. ఇందులో జాతకర్మ దగ్గర నుంచి ఈ సంకేతం మనకి పనికొస్తుంది. ఆత్మావై పుత్రనామాసి అంగాదంగా సంభవసి ఇట్లాంటివన్నీ ఉన్నాయి. అంటే తానే తన కొడుకుగా గుర్తించటం. ఇది గుర్తించినందువల్ల పరబ్రహ్మమును గుర్తించడానికి వీలవుతుంది. అందుకే ఈ సృష్టి ఉన్నది అని చెప్పారు. జీవుడుగా రాకపోతే పరబ్రహ్మాన్ని గురించి ప్రయత్నం చేయటం కానీ, తపస్సు చేయటం కానీ, యోగాభ్యాసం చేయటం కానీ, పరబ్రహ్మమును గుర్తించున్నట్లే ఆనందం కానీ ఉండదు. ఆనందం అనేది స్వరూపంగా ఉంటుంది కానీ ఆనందించటం ఉండదు. అంటే పటికి బెల్లం ఉంటే సీసాలో తినేవాడు ఉండకపోతే పటికి బెల్లం తీపి కాదు. అలాగే పరబ్రహ్మం తనకు తాను తీపి కాదు. పటికి బెల్లం తనకు తాను తీపి అయి ఉన్నట్లయితే మన దాకా రానిచ్చేది కాదు, తనే తినేసి ఉండేది. God omnipresent is bliss, but he is joy, but he is not joyful to himself. There should be someone who is created from himself as a separate fellow to enjoy the bliss of God or the joy of God. That is the reason why the creation is made, and that's why the son is separated from the father, because the living being is separated from God temporarily, so that the living being will try to
approach God once again and try to join him and enjoy the taste of his presence once again. This is the ultimate goal of the whole creation. సృష్టి సమస్తానికి ఏమిటి పరమావధి అంటే జీవుడు పరబ్రహ్మగా ఉండకుండా ఉన్నవాడు పరబ్రహ్మ సాధన చేయటం. పరబ్రహ్మగా ఉంటే సాధన ఎందుకు? ప్రతివాడు తన మీద తను ఖచ్చితంగా కరసం చేసుకుంటాడా? అవసరమైంది ఎవడన్నా దొంగో తోడుపోతో ఎవడన్నా ఉంటే కానీ అవుతారా? అందుకని పరబ్రహ్మ కాస్త పరబ్రహ్మేతరుడుగా ఉండటం అంటే నాన్ గాడ్ అంటే ఉన్నవాళ్ళని మొత్తం బ్రాహ్మిన్స్ నాన్ బ్రాహ్మిన్స్ వల్ల విడదీసినట్టు గాడ్ నాన్ గాడ్గా విడదీశారు. నాన్ గాడ్గా ఉన్నవాడు గాడ్ని రియలైజ్ చేయటం. సో ది హోల్ క్రియేషన్ ఈజ్ మేడ్ ఏ నాన్ గాడ్ ఫ్రమ్ గాడ్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. ది హోల్ క్రియేషన్ ఎగ్జిస్ట్ ఇన్ గాడ్ బట్ ఎగ్జిస్ట్ యాజ్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ గాడ్ because the living being is to make an attempt to approach God and realize God. It's not possible when he is left as a God. కనుక వీడు జీవుడు పరబ్రహ్మంగా వదిలిపెడితే బ్రహ్మ సాధన అనేటువంటి ఆనందం ఉండదు కనుక ఇట్ ఇస్ ఏ జాయ్ టు ఫైండ్ గాడ్. సో వన్ షుడ్ బి మేడ్ ఏ నాన్ గాడ్ ఆర్ ఏ లివింగ్ బీయింగ్ బిఫోర్ హీ ఈజ్ మేడ్ టు సర్చ్ ఫర్ గాడ్ అండ్ హ్యావ్ ది జాయ్ ఆఫ్ సీయింగ్ గాడ్. దీనికోసం సాధన చేయాలి గనక ఈ సాధన గుర్తించేట్టు ఉండాలి గనక తండ్రి కుమారుణ్ణి గుర్తించేటట్లుగా చూడండి అన్నారు. ఇదే వైష్ణవ సంప్రదాయంలో కూడా ప్రకృతి అనేటువంటి తల్లి జీవుడు అనేటువంటి కుమారుణ్ణి పరమాత్మ అనేటువంటి తండ్రికి రికమెండ్ చేస్తుందట అర్హత వచ్చిన తర్వాత. దీని ఉంటాయి అన్ని గ్రంథాల్లోనూ దీని విషయాన్ని గురించి రామానుజులు వారు ఇచ్చినటువంటిది. దీనికి ఒక ప్రత్యేకమైన పేరు కూడా పెట్టారు ఆయన, పురుషకారము అన్నారు. జీవుణ్ణి పురుషుడుగా చేయుట. వీడు పురుషుడుగా కారం పెట్టుకుంటూ ఉంటాడు ముందు. సో ది లివింగ్ బీయింగ్ ఈజ్ టు బి రికమెండెడ్ టు గాడ్, టు బి టేకెన్ ఇన్ టు గాడ్హుడ్. గాడ్ ఈజ్ ఫాదర్, లివింగ్ బీయింగ్ ఈజ్ ది సన్, అండ్ హీ ఈజ్ టు బి రికమెండెడ్ బై మదర్ గాడెస్ హూ ఈజ్ కాల్డ్ ది నైన్త్ నేచర్. ది ఎయిట్ నేచర్స్ we know, the 5 states of elements: mind, buddhi, ahankara. These are the 8 forms of lower nature or instinctive nature. But there is the 9th form of nature which is called self-conscious nature, which is also called soul. పరాప్రకృతి 9వది. అందుకనే భిన్న ప్రకృతి రష్టథ అని భగవద్గీతలో చెప్తే అపరా అనే ప్రకృతి ఇంకొకటి ఉన్నది అన్నగాన జీవభూత, ఇది జీవభూతంగా ఉంటూ ఉన్నది అన్నాడు భగవద్గీతలో. ఆ ప్రకృతి ది 9th ఫార్మ్ ఆఫ్ నేచర్ ఈజ్ ది ప్యూర్ ప్రిస్టైన్ నేచర్ హూ ఈజ్ ఆల్వేస్ డిస్క్రైబ్డ్ ఇన్ ఎవరీ కల్ట్ యాజ్ ది వర్జిన్ మదర్ బికాస్ హీ ఈజ్ అన్పొల్యూటెడ్. She can never be polluted by the lower natures of man. And that mother is to recommend the boy to the father into godhood. ఇది చెప్పారు. ఇది పురుషకారము అని రామానుజుల వారు చెప్పారు. కనుక తండ్రి గుర్తించేట్టుగా చేయమన్న దానికి చాలా సంప్రదాయం ఉన్నది. ఇందులో ఈ శ్లోకంలో చెప్పబడ్డటువంటి ఆ సంప్రదాయానికి స్పర్శ. తర్వాత త్రయాణం అంటే 3 వరములలో దీన్ని ఏతత్ ప్రథమం వృణే, ఇది మొదటి వరంగా నేను కోరుతున్నాను. ఐ రిక్వెస్ట్ యూ దిస్ థింగ్ యాజ్ ది ఫస్ట్ ఆఫ్ ది 3 డిమాండ్స్ యూ గేవ్ మీ ఆర్ 3 బూన్స్ యూ గేవ్ మీ. నీవు నాకు 3 ఇచ్చినటువంటి వరాల్లో మొదటిది ఇదిగా కోరుకున్నాను. ఇంకొకటి యథా పురస్థాత్ భవితా ప్రతీతః ఔద్దాలకిః ఆరుణిః మే ప్రసృష్టః సుఖం రాత్రీః శయితా యతమన్యుః త్వాం తదృశివాన్ మృత్యుముఖాత్
ప్రముక్తం. ఈ మృత్యుముఖం అయినటువంటి నీ దగ్గర నుంచి విడిచిపెట్టబడి నేను వెళ్ళిన తర్వాత మా తండ్రి ఈ గౌతమ వంశోద్భవుడైనటువంటి వాడు అరుణి అనబడేటువంటి పేరు గల పాజశ్రవసుడు, అరుణుని సంతతి అయినటువంటి వాడు వీతమన్యువు శాంత సంకల్పుడు అవాలి అని చెప్పాం కదా. అతడు మత్ ప్రసృష్ట